శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ, సరస్వతాయ నమ, గురు దత్తాత్రేయ నమ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదానంబరమూలాదివాస సుధా శ్రావణంతపమత్యం ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ. విశ్వపురాణ సాయినాథ నమో. ఓం నమో భగవతి వాసుదేవాయ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఓం శ్రీకృష్ణ గురునాథనాథ శ్రీ గురవే నమ. ఓం దేవి దుర్గాయ నమ. శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురు. ముందుగా మా గురువుగారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు సాయి సచ్చరిత్ర పారాయణం మరొక అధ్యాయంతో మొదలు పెడదాం. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము. ప్రస్తావన: యోగము ఉల్లిపాయ, పాము కాటు నుండి శ్యామను కాపాడుట, కలరా రోగము, గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన: నిజంగా నీ జీవుడు త్రిగుణములలో అనగా రజోస్తమ గుణాలకు అతీతుడు. కానీ మాయాచే గప్పబడి వాని నైజమగు సచ్చిదానందం మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధల్లో చిక్కుకొని విముక్తి గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే గలదు. అది గురుపాదముల యందు ప్రేమమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోనికి మార్చెను. సో నిజంగా మానవ జీవితం అనేది సత్వరజస్తమో గుణాలు అంటే 3 గుణాలతో నిండి ఉన్నది. సత్వ అంటే శాంతంగా ఉండడం, ప్రతిదీ మంచిగా ఆలోచించడం. రజం అంటే అహంకారంతో, అంటే సత్వ అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఋషుల్లో యోగుల్లో ఉండేది సత్వగుణం. రజోగుణం అంటే పాలించే వాళ్ళలో ఉండేది, అంటే రాజులు మంత్రులు వాళ్ళ ఉండేది రజోగుణం. తమోగుణం అంటే బద్ధకస్తుల్లో ఉండేది తమోగుణం, అంటే ఏ పని చేయని వాళ్ళని వీళ్ళందరినీ తమోగుణం అంటారు. సో మనం ఎప్పుడు పురాణాల ఇతిహాసాల్లో చెప్పేది కూడా ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నించాలి. సత్వగుణంలో ఉండడం వల్ల సత్వగుణాన్ని ఎప్పుడైతే అవలంబించుకున్నామో ఆ తర్వాత నుండి మన మార్గం అనేది ఈజీ అవుతుంది. సో వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? గురుపాదముల యొక్క ప్రియమైన భక్తి ఉండాలి. గురుపాదం అంటే గురుపాద సేవే ఇంపార్టెంట్. సో ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారమని అనుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తమ భగవంతుని సేవకుడని చెప్పేవారు. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా నెట్లు ప్రవర్తింపవలనో చూపెడివారు. ఆయా వర్ణశ్రమలను విధింపబడిన కర్మలు నెరవేర్చవలను తెలిపెడివారు. అర్థమైందా? మన ఈ జన్మలో మనం ఒక వృత్తిలో, అంటే ఒక చేతి వృత్తి కలిగిన కుటుంబంలో పుట్టుంటాం. ఆ వృత్తిని మాత్రం మనం అవలంబించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా పూర్వీకులు చేసేది రైతు పని, కానీ మేమేం చేస్తున్నాము? నేను పెద్ద ఇంజనీరింగ్ చదివేసి సాఫ్ట్వేర్లో పనిచేసి ఐటీగా పనిచేసి ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. కానీ మా వృత్తి ఏంటి? రైతు. సో అందరం వారి వృత్తులను మర్చిపోయాం. కానీ బాబా ఏం చేస్తున్నారు? ఎవరి వృత్తి వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళకి బోధ చేసి, వాళ్ళ వృత్తుల్లో వాళ్ళని చేసేటట్టు చేస్తున్నారు. చూడండి, ఆయా వర్ణాశ్రమలు విధింపబడిన కర్మ నెట్లు నెరవేర్చవలనో తెలిపేవారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కాదు. తన కోరకమైన చేయమని ఇతరులను కోరేవారు కాదు. తనకి ఇది కావాలి అది కావాలని ఎవరిని అడిగేవాళ్ళు కాదు బాబా. సమస్త చేతనమందులు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా. ఎవరిని నిరాధించుట కానీ అనుమానించుటకు కానీ వారు ఎరుగరు. అంటే నింద వేయడం కానీ అనుమానించడం కానీ బాబాకు తెలియదు. సమస్త జీవుల్లో వారు నారాయణుని గావించుచుండేవారు. చూడండి, మనం ఫస్ట్ నుండి బాబా ఒకటే చెప్తున్నారు, అందరిలో తన్ని చూడమన్నారు, అందరిలో భగవంతుడిని చూడమని చెప్పేది. నేను భగవంతుడు అని వారన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడని వారు చెప్పేవారు. భగవంతుడు ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేవారు. కానీ మనం ఏం చేస్తాం? మన శరీర గుణంతో నేనే చేస్తున్నాను, నేనే ఇదవుతున్నానని మనం అందరం చెప్తాం. కానీ చేసేవాడు చేయించేవాడు భగవంతుడు. మేమితర యోగులను నెరుగము.
వారెట్లు ప్రవర్తించరో, ఏమి చేసేదరో, ఎట్లు తినేదరో తెలియదు. భగవత్ కటాక్షముచే అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచన కలగజేసేదని మాత్రం ఎరుగుదము. మన పుణ్యం మీదైనా ఉన్నచో మహాత్ముల కథల లీలను వినుటకు కుతూహలం కలుగును, లేనిచో నట్లు జరగదు. అర్థమైందా? అది కూడా ఒక పుణ్యం చేసి ఉండాలి, మహాత్ముల కథలు వినడానికైనా కానీ చదవడానికైనా కానీ. సో నాకు ఎంతో మా గురుగారి కృప ఉండకపోతే ఈరోజు ఈ బుక్ పట్టుకొని చదివేవాడినే కాదు. ఆ రోజుల్లో ఒక్కసారి నేను సాయి సత్యత పారాయణ చేశాను, తెలుగులో సాయి సత్యత పారాయణ చేశాను బీటెక్ అయినాక. అప్పట్లో 24 గంటలు నేను మ్యాక్స్ నాకు ఎప్పుడు టైం కుదిరేటప్పుడు బాబా టెంపుల్లోనే ఉండేవాడిని. సో ఆ టైంలో బాబా కృప వల్ల ఒక్కసారి చేయడం జరిగింది. ఇప్పుడు మా గురువుగారి కృప, సాయిబాబా దయ వల్ల ఇంకో రోజు ఇంకొక పారాయణం చేయడానికి అవకాశం వచ్చింది. సో ఇన్ని సంవత్సరాలు అయింది, 2012, 2026 దగ్గర 14 సంవత్సరాలు, 14 సంవత్సరాలు గ్యాప్ చూడండి. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడు నానాసాహెబ్ చాందోర్తో కలిసి షిరిడి వచ్చాను. అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుదకు పతాంజలి యోగ సూత్రమును కూడా చదివాను. కానీ అనుభవం ఏమీ తెలియకుండాను. అతడు మనసును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండాను. చూడండి, ఇలాంటి వాళ్ళు చాలామంది కనబడతారు మనకి. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధి నుండుట నేర్పెదరని అతడు అనుకోలేను. అంటే సాయిబాబా ముందు ఇవన్నీ చేస్తే సాయిబాబా ప్రసన్నుడై అతని సమాధి ఎలా ఉండాలని నేర్పిస్తాడని అతని ఆలోచన. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చాను. అతడు మసీదుకి పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినిచుండిరి. దీన్ని చూడగానే అతనికి మనసున ఒక ఆలోచన మెదలను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినివాడు నా కష్టం నెట్లు తీర్చగలడు, నన్ను ఎట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనసును మెదిలిన ఆలోచన గ్రహించి నానా సాహెబ్తో నెట్లనెను. నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి గలదో వారే దాన్ని తినవలను. దాన్ని విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములు పడి సర్వస్య శరణాగతి చేశాను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములను బడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడి విడిచాను. అర్థమైందా? ఇది చూస్తుంటే నాకు అంటే ఈ బాబా కథలన్నీ వింటుంటే వింతగా ఉంటాయి మనకి. కానీ ఒకరోజు మా గురువుగారు చెప్పిన కథ ఏంటంటే, దత్తాత్రేయుడిని ప్రార్థిస్తూ ఒక భక్తుడు ఒక యోగ సంథింగ్ అంత పూర్తిగా తెలియదు నాకు, జస్ట్ గ్లిమ్స్ గుర్తొస్తుంది. సో అతను ప్రార్థిస్తుంటే ఎంత పిలిచినా ఇది అవ్వట్లేదు. అయితే దత్తాత్రేయుడు ఏం చేస్తాడంటే నది ఒడ్డున ధ్యానిస్తాడు. అతను నదిలో ఉండి 2 అమ్మాయిలతోటి ఇలా బయటకు వస్తారన్నమాట. అంటే సారా అంటే తాగే అమృత పానీయం 2 అమ్మాయిలతో ఇలా వస్తుంటే అతను చూసి, స్వామి మీరు చేస్తున్న ఈ మాయా నాటకాన్ని కాస్త పక్కన పెడితే నేను మీ దర్శనం కోసం వచ్చానని చెప్పేసి అని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ యోగులు, భగవంతుడు, గురువులు కూడా ఎల్లప్పుడూ వారు ఒక మాయని ప్రదర్శింపజేస్తారు మనల్ని పరీక్షించడానికి. మనం ఎంత భక్తితో ఉన్నామో, మనం ఎంతవరకు ఇది అవుతామని తెలియడానికి మాయా ఏంతో పరీక్షిస్తారన్నమాట. మా గురువు గారు కూడా ఇది ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సో అతను అంటే మేము సరదాగా అంటే ఒకరినొకరు ఏమనుకుంటా అంటే గురూజీ అభి ఉంగ్లీ కర్రా మీన్స్ హీఈస్ డూయింగ్ సమ్ కళాకండి. అంటే ఎదుటివారికి అంటే కొంతమంది అర్థం చేసుకోగలరు. అంటే ఎవరైతే అక్కడ ఆపోజిట్ పర్సన్ ఉంటారో, ఎవరికైతే అతను టీచింగ్ చేస్తున్నాడో అతనికి అర్థం కాదు. కానీ తన పక్కన ఎవరైతే ప్రీషియస్ అంటే తన పక్కన మా రాజ్మా కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి అర్థమైపోద్ది వెంటనే. కానీ వాళ్ళు కూడా చెప్పరు. సో ఇదంతా ఒక మాయ జరుగుతుందని. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పాము కాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంత్ జీవిని పంజరంలో నున్న రామచిలుకతో సరిపోల్చవలనని సరి రెండును బంధింపబడి ఉన్నవి. ఒకటి శరీరంలోనూ, రెండవది పంజరమందు. రెండూను తమ ప్రస్తుత స్థితియే బాగుందని అనుకొనిచును. సహాయకుడు వచ్చి వాని బంధం నుండి తప్పించగానే వానికి నిజం తెలియను. భగవత్ కటాక్షము గురువు వచ్చి వారి కండ్ల తెరిపించి బంధ విముక్తి చేసినప్పుడే వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు బోవును. సో ద గురు ఈజ్ ద రిమూవర్ ఆఫ్ డార్క్నెస్. అంటే మనం పంజరంలో ఉన్న చిలకల్లా ఉంటాం మనం ఎప్పుడు.
సో ఆ పంజరంని, ఆ బంధాన్ని విడిపించి స్వేచ్ఛ కల్పించి లోకం అంటే ఏంటో తెలిసి చెప్పేదే గురువుగారు. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పదని గ్రహింతుడు. చూడండి, ముందు జరిగేది ఇంకా అద్భుతమైన గ్రహిస్తాం అప్పుడే, ఎప్పుడైతే మన బంధ సంఖ్యలు విడవబడతాయో. గత అధ్యాయంలో మిరికరకు రానున్న అపాయం కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమొక కథను ఎచ్చట వినిదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను. అతని చిటికెన వేలును ప్రామును కరుచుటచే శరీరంలోనికి విషము వ్యాపింప మొదలెడాను. బాధ ఎక్కువగా నుండెడు. శ్యామ తాను మరణించదని అనుకున్నాను. స్నేహితులు అతన్ని వీరోబా గుడికి తీసుకొని పోవ నిశ్చయించరు. పాము కాట్లు అచ్చట బాగు చేయుచుండెను. కానీ శ్యామ తన వీరోబాగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతన్ని చూడగానే కోపంతో వాణ్ణి తిట్టనారంభించరు. ఓ పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితువో ఏమగునో చూడు అని బెదిరించుచు తర్వాత ఇట్లా గర్జించను. పో, వెడలి పొమ్ము, దివ్వకు పొమ్ము. బాబా ఇట్లు కోపాద్యుడై చూచి శ్యామ మిక్కిలి విస్మయమైందను, నిరాశ చెందను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తన్నిట్లు తరిమి వేసినచో తాను ఎక్కడ పోగలడు? అతడు ప్రాణమందసం మొదలుకొని ఊరుకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గర పోయి కూర్చొని ఇట్లా నేను, భయపడవద్దు, ఏమాత్రము చింతించకు. ఈ దయామయుడని ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరుక కూర్చుండుము, బయటికి పోవద్దు, నా అందు విశ్వాసం ఉంచుము, భయపడకము, ఆందోళన పడవద్దు. ఇట్లానే శ్యామని ఇంటికి పంపించాను. వెంటనే బాబా తాత్యాపాటిలను కాకాసాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి ఇష్టం వచ్చినవి తినవచ్చునని, గృహంలోనే తిరిగి వచ్చునని పండుకొనరాదని అనియు. ఈ సలహా ప్రకారము నడుచుకొమ్మను. కొద్ది గంటలు శ్యామ బాగుపడను. ఈ పట్టున జ్ఞప్తి అందించుకోవలసిందేమనగా బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము, శ్యామను ఉద్దేశించినదిగాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకెక్కరాదని, అది శరీరమంతటా వ్యాపించరాదని బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములో నారితేరిన తక్కిన వారి వల్లే వారు మంత్రమును ఉపయోగించిన అవసరం లేకుండెను. మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించిన అవసరం లేకుండెను. శ్యామ జీవితము రక్షించుటలో వారి పలుకులు అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథను కానీ ఇతర కథలను కానీ విన్నచో బాబా పాదములు యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయాను మహాసముద్రము దాటుటకు బాబా పాదములు హృదయంలో ధ్యానించవలను. జీవితమే ఒక మాయ. ఈ మాయా సముద్రాన్ని, సాగరాన్ని దాటాలంటే ఎల్లప్పుడూ మన గురుపాదు సన్నిధిలో ఉండాలి. వారి పాదాలు మన మనసులో ఉంచుకొని ఎప్పుడు ధ్యానించుకోవాలి. కలరా రోగము. ఒక్కప్పుడు షిరిడిలో కలరా భయంకరంగా చెలరేగుచుండను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమాలను చేసి కలరా నిర్మూలన ప్రయత్నించారు. అవి ఏమనగా కట్టెల బండను గ్రామంలోకి రానియకూడదని, 2 మేకను గ్రామంలో కొయ్యరాదని, ఎవరైనా దీన్ని ధిక్కరించినచో వారికి జరిమానా వేయాలని తీర్మానించారు. బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఈ చట్టంలో లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలో ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలను కరువుందన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమి వేయటకు ప్రయత్నించుండేది. బాబా ఈ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుపోమ్మని ఉత్తర్వు ఇచ్చాను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటెవరికీ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావాల్సి ఉండను. కావున బాబా కట్టెలు కొనను. నితాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమందు దున్ని వెలిగించి ఉంచెను. అందులోకి ఈ వారికి కట్టెలకు అవసరము గనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహం అనగా మసీదు ఎల్లప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళం చెవి కానీ లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవారు. అందుకు బాబా ఎప్పుడూ గనుగొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడు ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. సో గురువులకి ఏంటంటే, గురువులకి ప్రపంచమంతా ఒకటే, తన ప్రియ శిష్యుడైనా ఒకటే, తన్ని దుష్ప్రచారం చేసిన ఇంకొక మనిషి కూడా ఒకటే. ఇదే దాని అర్థం. వారి పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థుల ఆదర్శముగా నుండుటే ఇట్లా చేయుచుండేవారు. గురుభక్తిని పరీక్షించుట.
రెండవ కాల నిబంధన బాబా ఎట్లు ధిక్కరించడం చూద్దాము. నిబంధన అమల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చారు. ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధంగా నుండును. ఆ సమయంలో మూలిగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చటే ఉండును. సాయిబాబా దాన్ని ఒక కత్తి వేటుతో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పాను. ఈ బడే బాబా అందు సాయిబాబా ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చోబెట్టుకునేవారు. చిలుము బడే బాబా పీల్చిన పిదపే సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేటివారు. మధ్యాహ్నం భోజన సమయం ముందు సాయిబాబా సాధారణంగా బడే బాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చోబెట్టుకొని పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంలో వసూలైన పైకంను ఆయనకు దినం ఒక్కటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చిచుండేవారు. బడే బాబా పోయినప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబా వారికి గల సంబంధం. సాయిబాబా వారి మేకను నరుకుమనగా అనవసరంగా దాన్ని చంపివేయాలని బడే బాబా నిరాకరించను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమను. అతడు రాధాకృష్ణమయ్య వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులకు కత్తి తెప్పించారో తెలిసిన కొన్న పిమ్మట రాధాకృష్ణమయ్య దాన్ని తిరిగి తెప్పించుకొనను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయాను, కానీ వాడు నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చాను. వారు మేలిం బంగారమే కానీ దీన్ని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించను. అది సాటేవాడకు పోయి కత్తిని తెచ్చను. బాబా ఉత్తర్వు కాగానే దాన్ని నరుకుటకు సిద్ధంగా నుండెను. అది స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అన్నది ఎరుగుకుండిరి. హింసించు పనులను చేయుట అది ఇష్టము లేనివాడయ్యు అన్నప్పటికీ మేక నరుటకు సంసిద్ధుడయ్యాను. బడే బాబాను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండని అందరు ఆశ్చర్యపడుచుండేరు. అతడు తన దోవతి ఎత్తి బిగించి కట్టుకొనను. కత్తి పైకెత్తి బాబా ఆజ్ఞకే ఎదురు చూచుచుండెను. బాబా ఏమి ఆలోచించుచుంటేవేమి, నరుకుము అనెను. అతని చేతితోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా నుండగా బాబా ఆగమనను. ఎంతటి కఠినాత్ముడువు, బ్రాహ్మణుడు అయ్యి మేకను చంపేదవా అనను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తి కింద పెట్టి బాబానుతో ఎట్లనను, నీ అమృతం వంటి పలుకే మాకు చట్టము. చూడండి ఏం చెప్తున్నారు. నీ అమృతం వంటి పలుకులే మాకు చట్టము. మాకు ఇంకొక చట్టం ఏమీయో తెలియదు. దీన్ని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొనుము. మీ రూపము ధ్యానించుచు రాత్రింబవలు నీ ఆజ్ఞలు పాటింతుము. ఇది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దాన్ని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తిరస్కరించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటే మా విధి, మా ధర్మము. ఏంటి? గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటే మా విధి, మా ధర్మం. ఇది అందరూ నేర్చుకోవాల్సింది, నాతో సహా. బాబా తామే మేకను చంపి బలి వేయాల్సిందని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీర్లు కూర్చొని స్థలము. అచ్చటికి దాన్ని తీసుకొని పోవుటకు మార్గ మధ్యంలో అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయంను హేమాడ్ పంతు ముగించుతున్నారు. శిష్యులు 3 రకాలు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. అంటే ఒక గురువుకు ఉండే శిష్యులు ఎటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక ముందే దాన్ని నెరవేర్చేవారు ఉత్తమ శిష్యులు. అదేందా? గురువుకి ఏం కావాలో ముందే అన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు ఉత్తమ శిష్యులు. గురువు ఆజ్ఞానుసారం అలసింపక అక్షరాల నెరవేర్చేవారు మధ్యమములు. గురువుగారు ఏది చెప్తే అది యాజిటీజ్గా చేసేవాళ్ళు మధ్యమములు. 3వ రకం వారు అడుగడుగున తప్పులు చేయొచ్చు గురు ఆజ్ఞము వాయిదా వేసేదరు. మనందరం శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను. ఇది జాగ్రత్తగా వినండి. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను. తోడుగా బుద్ధి, కుశలత ఎరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించుట కానీ, హఠయోగము కానీ, ఇతర కఠినమైన సాధనలు అవసరం లేదు. అదేనా? యోగా చేయాల్సిన అవసరం లేదు, మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, హఠయోగా కానీ ఏమి చేయాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన గుణముల అలవర్చుకొన్నచో వారు ఉత్తరోత్తమ ఉపదేశములు కలవారు. అర్థమైందా? సో మనం ఎల్లప్పుడూ ఉత్తమ శిష్యుల కింద ఉండడానికి ప్రయత్నించాలి, అలాగే ఉండాలి. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకే ఆధ్యాత్మిక మార్గమును నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గురించి తెలుసుకుందాం. ఇంతటితో 23వ అధ్యాయం సంపూర్ణం.
సద్గురు శ్రీ సాయి నార్పణమస్తు శుభం భూవత్. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఇంతటితో